నెక్స్ట్ నేషనల్ పాలిటిక్స్ విషయానికి వస్తే నిజంగా భారత్ పాలన పరంగా ఒక కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు మోడీజీ. మోడీ గారి సక్సెస్ కి 3 ప్రధాన కారణాలంటే 3 ప్రధాన హైలైట్స్ అంటే ఏం చెప్తారు సార్? ఒక్కటి కరప్షన్ లేదండి. మీరు ఇవాళ దాకా 11 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు ఈ మేలో 11 అవుతుంది. ఒక్క క్యాబినెట్ మినిస్టర్ మీద ఒక ఆరోపణ, డబ్బులు సంపాదించాడు అది ఇదని రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటాడులే, మదాని అంబానీ అదాని అంబానీ అని చెప్పి. కానీ ఇవాళ దాకా ఒక కోర్టులో ఒక తీర్పు కానీ ఒక ఎఫ్ఐఆర్ కానీ ఒక కేసు కానీ నమోదు కాలేదు. కాంగ్రెస్ హయాంలో సెకండ్ యూపీఏ 2 హయాంలో చూడండి, కోల్ స్కామ్, కామన్వెల్త్ గేమ్ స్కామ్, ఆగస్టా వెస్ట్లాండ్ స్కామ్ల మీద స్కామ్ ఉండే, 2G స్కామ్ అండి. సరే స్కామ్లు జరిగింది ఆ టైంలో. ఈసారి ఇప్పుడు ఎందుకు జరగట్లేదంటే ప్రధానమంత్రి ఫస్ట్ మోదీ గారు ఎప్పుడు చెప్తున్నట్టు నాకు ఖావుంగా నాకు ఖానే దూంగా, నేను తినను. అదొక చాలా మంచి పాలసీ. అంటే ఒక్కసారి లీడర్కి ఆ లెవెల్లో రెస్పెక్ట్ ఉంటే కింద ఉన్న వాళ్ళందరికి భయం ఉంటుంది. మొన్ననే ప్రసాద్ భారతి చీఫ్ దూరదర్శన్ అంటే ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ చీఫ్ని సాక్ చేశారు సడన్గా. చాలా కారణాలు చెప్తున్నారు, దాంట్లో ఏదో ఒక పాత స్కామ్లో ఆయన ఉన్నారు, దాంట్లో అయిపోయింది, ఇమీడియట్ రెసిగ్నేషన్ ఓవర్ నైట్. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్, సివిల్ సర్వీస్ ఆఫీసర్ కానీ సాక్ చేసేసారు. అట్లాంటి ఒక స్ట్రిక్ట్నెస్ ఉంటే నడుస్తుంది. రెండోది ఒక విజన్ ఉండాలి, నేను ఏం చేయబోతున్నాను. మోదీ గారు చాలా ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, టాయిలెట్లు కట్టమంటే చాలా మంది నవ్వారు. ఇదేంటి మోదీ గారు మీరు అది చేయకుండా టాయిలెట్లు కట్టమంటున్నారండి. కానీ దానికి కారణాలు ఉన్నాయి. టాయిలెట్ లేని వాళ్ళకి తెలుస్తుంది, స్పెషల్లీ మహిళలకు. పొద్దున్న 4 గంటలు 5 గంటలకు బయటకు వెళ్ళి వాళ్ళు చేయడం, దట్ ఇస్ అబ్సల్యూట్లీ ఇన్సల్టింగ్. ఇంట్లో ఒక టాయిలెట్ కట్టినప్పుడు వాళ్ళకు ఒక థ్రిల్ ఉండేది, దట్ మా ఇంట్లో కూడా టాయిలెట్ కట్టారండి. అది చాలా మార్పులు తీసుకొచ్చారు. అట్లనే సర్వశిక్ష అభియాన్ కానివ్వండి, మీరు క్లెన్లీనెస్ గురించి మోదీ గారు చెప్పినప్పుడు అన్ని క్లీన్గా పంచుకోండి. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, వారణాసికి వచ్చే మోదీ గారు చెప్పారు అప్పుడు, పాన్ తినేసి రోడ్లో డోంట్ డూ దాట్, డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్ అని చెప్పారు ఆయన. అది చాలా మంది ఇంపార్టెంట్, క్లెన్లీనెస్ అనేది. మూడోది ఒక మోదీ గారిది ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనం వందే భారత్ చూస్తున్నాం. వందే భారత్ కొత్త టెక్నాలజీ ఏం కాదు, మన దగ్గర ఉన్న ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్లో తయారు చేస్తున్న అదే ట్రైన్ అదే టెక్నాలజీ మన దగ్గర ఉండే. కానీ అది ఇంప్లిమెంట్ చేయడానికి ఒక విజన్ కావాలి. అంటే మీరు తయారు చేయండి, మీకు బడ్జెట్ ఇస్తాను, మీరు మొదలు పెట్టండి. ట్రాక్లు అప్గ్రేడ్ చేయాలా, చేద్దాం. ఒక వందే భారత్ మొదలైన చూడండి, ఇప్పుడు ఎన్ని వందే భారత్ నడుస్తుంది, టికెట్లు దొరకాయి. ఇప్పుడు చాలా మంది అన్నారు ఆ టికెట్లు ఎవరు వెళ్ళరు, 2000 రూపాయలు కట్టి ఎవరు వెళ్తాడని. టికెట్ దొరకదు ఇప్పుడు వందే భారత్ స్లీపర్ తయారవుతుంది. రైల్వే నేను ఇప్పుడు కూడా క్రిటిసైజ్ చేస్తున్నాను, మొన్న కూడా ట్రావెల్ చేసినప్పుడు క్రిటిసైజ్ చేశాను. కేరళ నుంచి వచ్చినప్పుడు చాలా హారబుల్ ఉండే కోచెస్, ట్వీట్ చేస్తుంటే వెళ్ళాను నేను. 6 గంటలు లేట్ అయింది ట్రైన్ సికింద్రాబాద్ చేరుకునేదాకా. అట్లాంటి చాలా మటుకు ఇప్పుడు లోపాలు ఉన్నాయి, లేదని కాదు. నథింగ్ ఇస్ పర్ఫెక్ట్, ఓవర్ నైట్ ఇండియాలో పర్ఫెక్షన్ ఎక్కడ. సెకండ్ వన్ డిఫెన్స్ ప్రొడక్షన్ లో మనం వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ డిఫెన్స్ ఇంపోర్టర్ ఇన్ టు ద కంట్రీ. అంటే ఆయుధాలు కొనుక్కుంటాం అంత, ఎయిర్క్రాఫ్ట్ కానీ అన్ని. ఇప్పుడు చూడండి హైదరాబాద్ లో ఉన్న కొన్ని కంపెనీలు, లోకేష్ మిషన్స్ లాంటి కంపెనీలు వాళ్ళు సబ్మిషన్ గన్స్ తయారు చేస్తున్నారు ఇండియన్ ఆర్మీ కోసం. కళ్యాణి కంపెనీ ఇక్కడ ఉంది, వాళ్ళు తయారు చేస్తున్నారు, ఆయుధాలు తయారు చేస్తున్నారు. అది కాకుండా వెహికల్స్ తయారు చేస్తున్నారు. టాటా ఉన్నారు ఇక్కడ, వాళ్ళు తయారు చేస్తున్నారు. అది కాకుండా రఫాల్ అవుటర్ షెల్ ఇక్కడ తయారు చేస్తున్నారు. ఎన్నో కంపెనీలు ఉన్నాయి, డ్రోన్ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో. ఈ డిఫెన్స్ ప్రొడక్షన్, అది కాకుండా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కూడా ఉంది. ఈ కంప్లీట్ ఆత్మనిర్భర్ భారత్ అని తీసుకొచ్చారు చూడండి కాన్సెప్ట్. చాలా మంది అది అక్కడ కూడా నవ్వారు ముందు, ఏంటి ఆత్మనిర్భర్, అదే చైనీస్ తీసుకొచ్చి స్టిక్కర్ పెట్టి మేడ్ ఇన్ ఇండియా అని చేస్తున్నారంటే. సరే ఫస్ట్ అది జరిగింది, కానీ దాని తర్వాత ఇప్పుడు చూడండి చాలా మటుకు ఉద్యోగాలు వస్తుంది, చాలా మటుకు భారతదేశంలోనే ఉండిపోతుంది. రఫాల్ కొన్నప్పుడు కూడా మనం 72 కాంట్రాక్ట్ రఫాల్తో సైన్ చేసాం ఇండివిజువల్ గా. అంటే భారతదేశంలో తయారు చేసే ప్రొడక్ట్స్ మీరు వాడుకోవాలి. సో ఇప్పుడున్న రఫాల్ ఫస్ట్ సెట్ 36 రఫాల్లో ఆల్మోస్ట్ 72% ఇండిజనైజేషన్ ఉండే, ఇండియన్ కంపెనీస్ ఉండే. కొన్ని పార్ట్స్ మన దగ్గర లేకుండే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్స్, ఇప్పుడు సాఫ్రాన్ ఇక్కడ స్టార్ట్ చేశారు యూనిట్ హైదరాబాద్ లో, ప్రతిరోజు ఒక ఇంజిన్ తయారు చేస్తున్నారు వాళ్ళు. దాట్ కైండ్ ఆఫ్ మెకనైజేషన్, ఆ ఇండస్ట్రియలైజేషన్, స్టార్ట్అప్ కల్చర్, చాలా ప్రాజెక్ట్స్ చెప్పుకుంటూ పోతే ఇక మొత్తం ఒక గంట సేపు దానికే కావాల్సి వస్తుంది. కానీ ద మెయిన్ టైం ఇది 3 నాది నా ఇంప్రెషన్ ప్రకారం, కాకుండా చాలా మటుకు మిగతా కూడా ఉన్నాయి. అయితే రాహుల్ గాంధీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీలని రాండ్రనైతే జనాలు నమ్మే పరిస్థితి అయితే ఏ ఎన్నికలు చూసినా మనకు కనిపించట్లేదు సార్. వాళ్ళకు సంబంధించి ఫెయిల్యూర్ అంటే ఏంటి ప్రధానం పైన? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితంలో మనం ఎప్పుడు గెలవమండి, ఓడిపోవడం అనేది చాలా నార్మల్. ఓకే, అది లైఫ్ లో కూడా ఉంది. ఇన్ఫాక్ట్ నేను చాలా మంది పేరెంట్స్ని అడ్రస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు చెప్తాను, 2 పనులు మీరు ఎప్పుడు చేయకండి. ఒకటి, మీ పిల్లల్ని కంపేర్ చేయకండి. చూడు పక్కన ఉన్న ఇంటికి అబ్బాయికి 99.9 వచ్చింది, 99.8 వచ్చింది, నువ్వు దున్నపోతు అది అని చెప్పి తిడతారు పిల్లల్ని. ఎప్పుడు చేయకండి.
రెండవది ఫెయిలియర్ అనేది జీవితంలో ఉంటుందని నేర్పియండి పిల్లలకి. రాహుల్ గాంధీ పేరెంట్స్ ఆయనకి నేర్పియలేదు. సిల్వర్ స్పూన్ ఇన్ ద మౌత్ అంటే మీరు పుట్టినప్పటి నుంచే మీరు లగ్జరీలో ఉన్నారు. మీరు జీవితంలో కష్టం అని చూడలేదు. మోదీ గారు ఛాయ్ గురించి మాట్లాడుతున్నారు, అందరూ అంటారు వాడ్నగర్ స్టేషన్లో ఛాయ్ అమ్మారా, ఏం ప్రూఫ్ ఉంది, ఫోటో ఉందా అని అడుగు. అక్కర్లేదు, ఫోటో అక్కర్లేదు. మీరు ఆ లైఫ్ స్టైల్ నుంచి వచ్చి మీ అమ్మగారు గిన్నెలు తోమి మిమ్మల్ని పెద్ద చేశారంటే దాట్ స్ట్రగుల్ యూ విల్ రియలైజ్ వాట్ ఇట్ ఈస్ అనేది లైఫ్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు రాహుల్ గాంధీ ఫెయిలియర్ ఏంటంటే ఆయన ఓడిపోయిన ఎలక్షన్ యాక్సెప్ట్ చేయరు. లీడర్షిప్ అన్నిటికంటే పెద్ద కేపబిలిటీ అంటే నాతో తప్పైంది, ఓడిపోయాను, వీ విల్ కరెక్ట్ అవర్ సెల్స్. ఏం తప్పులు ఎట్లా జరిగింది, అది కాకుండా ఓట్ చోరీ అంటారు, ఒకసారి అదంటారు, ఒకసారి ఈవీఎం అంటారు, ఒకసారి అంబానీ అంటారు, అదాని అంటారు. మీరు ఓడిపోతే 95 ఎలక్షన్లు ఓడిపోయారు మీరు. ప్లీజ్ యాక్సెప్ట్, ఎస్ ఐ మేడ్ ఎ మిస్టేక్. ఒమర్ అబ్దుల్లా ఒకసారి చెప్పారు ఈ స్టేట్మెంట్, ఆయన లాస్ట్ ఎలక్షన్ గెలిచినప్పుడు చెప్పారు, నేను ఓడిపోయాను, ఎన్నోసార్లు ఓడిపోయాను, నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు, ఈవీఎం బ్లేమ్ చేయలేదు, ఓటర్ లిస్ట్ బ్లేమ్ చేయలేదు, ప్రజలు నన్ను ఎన్నుకోలేదు, అంతే కథ, నన్ను కష్టపడి పనిచేశాను, నెక్స్ట్ టైం గెలిచాను, ఈసారి ఎలక్షన్ అంట. దాట్ ఈస్ ద థింగ్. సో రాహుల్ గాంధీ ఆ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ట్అవుట్ చేసుకోవాలంటే, అది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళొక ఎంటైటిల్మెంట్ నుంచి వస్తున్నారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వాళ్ళ ఫ్యామిలీలో 5-6 డిసిషన్ తీసుకుంటారు, మిగతా అందరు జీరో పార్టీలో. అట్లాంటి ఎప్పుడు ఉండకూడదు. ఇన్ఫాక్ట్ రీసెంట్లీ దిగ్విజయ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. మోదీ గారు కింద కూర్చుని అద్వానీ గారు వీళ్ళందరూ సీనియర్ స్టేట్ మీద కూర్చున్నారు, చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు. దాట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఏ చిన్న కార్యకర్తగా నితిన్ నబీన్ అని పేరు విన్న మనిషి ఎవరికి తెలియదు కూడా ఆయన ఎవరని, ఆయన్ని పార్టీ ప్రెసిడెంట్ చేశారు, అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. అంటే ఏ కార్యకర్తకైనా ఆ లెవెల్కి రావచ్చు అనే ఒక హోప్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అది రాహుల్ గాంధీతో లేదు. ఆయన మీద పబ్లిసిటీ ఉండాలి. ఆయన ఎలక్షన్కి వస్తాడు, ఎలక్షన్ గెలిస్తే క్రెడిట్ అంతా ఆయన తీసుకుంటాడు, ఎలక్షన్ ఓడిపోతే క్రెడిట్ ఇంకో తల మీద వేసేస్తాడు, డిఫీట్ అంతా మీరు ఓడిపోయి మీరు కారణం, ఈవీఎంలు అది ఇది ఓట్ చోరీ అని చెప్పి. ఇది రాహుల్ గాంధీ మెయిన్ ఇష్యూ. కమ్యూనిస్ట్ అయితే చెప్పక్కర్లేదు, వాళ్ళని మ్యూజియంలో పెట్టాలి. యాక్చువల్లీ దలాజంగ్ మ్యూజియంలో ఎక్కడైనా వాళ్ళని ఒక గ్లాస్లో పెట్టి కమ్యూనిస్ట్ వాళ్ళు ఇట్లా ఉన్నారని చెప్పి, ఎందుకంటే మా స్టేట్లోనే ఉన్నారు లాస్ట్, ఎక్కడ లేరు వాళ్ళు ఇప్పుడు. వాళ్ళకి ఫెయిల్డ్ ఫిలాసఫీ అక్రాస్ ద వరల్డ్. పోలాండ్ చూడండి, రొమేనియా చూడండి, క్యూబా చూడండి, రష్యా చూడండి, చైనా చూడండి. చైనా ఈజ్ మోర్ క్యాపిటలిస్ట్ టుడే, యూఎస్ కన్నా క్యాపిటలిస్ట్ చైనా. కమ్యూనిజం అనేది లేదు చైనాలో, అసలు కాన్సెప్టే లేదు. మన దగ్గరే కమ్యూనిజం ఉంటుంది. సో ఒక టైంలో కమ్యూనిజం అనే ఫిలాసఫీ చాలా మా ఇన్ఫాక్ట్ కేరళలోనే ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్, ఈఎంఎస్ నంబూదిరిపాడ్ గవర్నమెంట్. దాని తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చారు కమ్యూనిజం? వెస్ట్ బెంగాల్ పోయింది, త్రిపుర పోయింది, బీహార్లో 12-15 సీట్లు వస్తుంది, అక్కడ కూడా పోయింది. ఒక టైంలో లోక్సభలో ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ ఉండే వీళ్ళు కమ్యూనిస్టులు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు 5 సీట్లు 6 సీట్లు మిగిలిపోయారు వీళ్ళు. వాళ్ళు నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే కమ్యూనిజం అనే ఫిలాసఫీ పోయింది, మీరు దాన్ని పక్కన పెట్టండి. ఈ ఏం చెప్తారు ట్రేడ్ యూనియన్లు అది ఇది అని, రెస్పాన్సిబుల్ ట్రేడ్ యూనియన్ నో ప్రాబ్లం, ఇర్రెస్పాన్సిబుల్ ట్రేడ్ యూనియన్ కాదు. మీరు ఈ కాలేజెస్లో ఈ చిన్నపిల్లల్ని స్కూల్ నుంచి మీరు పాలిటిక్స్లో పెట్టకండి. వాళ్ళు కాలేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు జాయిన్ అవుతారో లేదా వాళ్ళ ఇష్యూ అది. ఇది కమ్యూనిజం ది బేసిక్ ఫెయిలియర్. అక్రాస్ ద వరల్డ్ కమ్యూనిజం ఫెయిల్ అయింది, ఇండియాలో కూడా ఫెయిల్ అయింది, దాంట్లో ఏం సర్ప్రైజింగ్ లేదండి.